జస్ట్ ఇమాజిన్, ఒక మనిషి, ఒక ఆర్డినరీ హ్యూమన్, అతని జీవితం అనే పుస్తకంలో సడన్ గా డెత్ అనే చాప్టర్ పూర్తిగా ఎరేజ్ అయిపోయింది అనుకుందాం. అతని బాడీ ఏజింగ్ అయ్యే ప్రాసెస్ స్లో అవుతూ మెల్లిగా ఆగిపోయింది. అతని సెల్స్ రీజనరేట్ అవుతున్నాయి. ఎన్ని రకాల డిసీజెస్ వచ్చినా అతనికి ఏమీ కావట్లేదు. టైం ఎన్ని రకాలుగా ట్రై చేసినా అతన్ని చంపలేకపోతుంది. అతను ఇమ్మోర్టల్ అయ్యాడు అంటే అతనికి ఇంకా చావులేదు. ఇలా జరగాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇమ్మోర్టల్ అంటే మనిషి ఊహించుకున్నంత అందంగా ఉండదు. ఇమ్మోర్టాలిటీ పారాడాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజ జీవితంలో మనిషి ఇమ్మోర్టాలిటీ ఇంపాసిబుల్. ఇది జస్ట్ ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే. ఇమ్మోర్టాలిటీ స్టార్ట్ అయిన కొత్తలో కొన్ని సెంచరీస్ గడిచే వరకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. జీవితం అనే పుస్తకం మొత్తాన్ని కంప్లీట్ చేసే ఛాన్స్ వస్తుంది. కావాల్సినంత టైం దొరుకుతుంది. ఇష్టం వచ్చినన్ని తప్పులు చేయవచ్చు. అన్లిమిటెడ్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనుకుంటాడు. స్లోగా డెకేడ్స్, సెంచరీస్ గడిచిపోతాయి. జనరేషన్స్ మారిపోతాయి. కొత్త సిటీస్ బిల్డ్ అవుతాయి. పాతవి మట్టిలో కలిసిపోతాయి. కొత్త రిలీజియన్స్ పుట్టుకొస్తాయి. పాతవి కనబడకుండా పోతాయి. కొత్త సివిలైజేషన్స్ వస్తాయి. పాతవి డిస్ట్రాయ్ అయిపోతాయి. కానీ ఇమ్మోర్టల్ గా ఉన్న వ్యక్తి మాత్రం ఇవన్నీ చూస్తూ ఒక సైలెంట్ విట్నెస్ లా మిగిలిపోతాడు. ఇక్కడే పారాడాక్స్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చావు అనేది ఉండడం వల్లే లైఫ్ అందంగా ఉంటుంది. ఎండింగ్ ఉండడం వల్లే ఎవ్రీ సెకండ్ ఒక ప్రీషియస్ మూమెంట్ అవుతుంది. ఒకరి ప్రేమ ఫీల్ అవ్వడానికి రీజన్ ఉంది. ఎందుకంటే దానిని ఎప్పుడు కోల్పోతామో తెలియదు కాబట్టి. సక్సెస్ ని చేస్ చేయడానికి అవసరమైన పట్టుదల ఉంటుంది. ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. రోజు ఎంజాయ్ చేయాలనే చూస్తాం. ఎందుకంటే రేపు అనేది మన లైఫ్ లో ఉంటుందో లేదో తెలియదు కాబట్టి. కానీ ఇమ్మోర్టాలిటీలో ఇలాంటి లిమిట్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే అన్లిమిటెడ్ టైం ఉంటే అన్లిమిటెడ్ ఛాన్సెస్ ఉంటాయి. అన్లిమిటెడ్ ఛాన్సెస్ ఉంటే ఏ పనిని అప్పటికప్పుడే పూర్తి చేయాల్సిన అవసరం లేదు. సో అర్జెన్సీ జీరో అవుతుంది. అసలు అర్జెన్సీ లేకపోతే ప్యాషన్ తగ్గిపోతుంది. ప్యాషన్ లేకపోతే ఎమోషన్ కూడా స్లోగా ఫేడ్ అయిపోతుంది. ఇక అసలు ఎమోషనే లేకపోతే దేన్ని ఎంజాయ్ చేయలేము. కనీసం మ్యూజిక్ కూడా గుడ్ ఫీల్ ని జనరేట్ చేయదు. ఒక ఎండింగ్ లేకపోతే ఆ జీవితంలో అందం లేకుండా పోతుంది. కాలం గడిచే కొద్దీ ముందు ఫ్రెండ్స్ అంతా చనిపోతారు. తర్వాత ఫ్యామిలీలో అందరూ చనిపోతారు. తర్వాత నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్, ఇలా అందరూ చనిపోతారు. కానీ ఇమ్మోర్టల్ గా ఉన్న పర్సన్ మాత్రం అలాగే మిగిలిపోతాడు. ఒక దశలో ఈ ప్రపంచమంతా ఒక పెద్ద రైల్వే స్టేషన్ లా కనిపిస్తుంది. అందరూ వచ్చి వెళ్లిపోయే వాళ్లే కానీ తనతో ఒక్కరు కూడా ఉండరు. ఒక ఇమ్మోర్టల్ పర్సన్ కి చావు అనే భయం ఉండదు. కానీ సంబంధాలు పర్మనెంట్ గా ఉండవు. అవి తెగిపోవడం వల్ల వచ్చే పెయిన్ మాత్రం పర్మనెంట్ గా ఉంటుంది. సరిగ్గా ఆలోచిస్తే ఇమ్మోర్టాలిటీ అనేది లైఫ్ ని ఎక్స్టెండ్ చేయడం కాదు, అది లైఫ్ ని కంప్రెస్ చేస్తుంది. ఎందుకంటే అన్లిమిటెడ్ టైం ఉన్నప్పుడు హ్యూమన్ మైండ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఒక మామూలు మనిషి 1000 మెమోరీస్ ని క్యారీ చేయగలిగితే ఒక ఇమ్మోర్టల్ అయిన వ్యక్తి బ్రెయిన్ లో వందల వేల సంవత్సరాలకి సంబంధించిన లక్షల కోట్ల మెమరీస్ స్టోర్ అవుతాయి. గతంలో అతను నవ్విన నవ్వులు, ఏడుపులు, బాధలు, ఇలా ఈ మెమోరీ అంతా గందరగోళంగా మారుతుంది. అలాంటి అన్లిమిటెడ్ మెమోరీస్ పేరుకుపోయి బ్రెయిన్ ఫుల్ అయితే సర్వైవల్ కోసం హ్యూమన్ మైండ్ పాత మెమోరీస్ ని మర్చిపోయేలా చేస్తుంది. బట్ అలా ఓల్డ్ మెమోరీస్ మర్చిపోతే ఇమ్మోర్టల్ కి తన ఐడెంటిటీ కూడా ఉండదు. 700 సంవత్సరాల క్రితం జరిగిన లవ్ స్టోరీ, 400 సంవత్సరాల క్రితం జరిగిన హార్ట్ బ్రేక్, 300 సంవత్సరాల క్రితం జరిగిన వార్ ఎక్స్పీరియన్స్, ఇలా అన్ని మర్చిపోతే నా జీవితంలో ఉన్న మేజర్ సీన్స్ అన్ని బ్లర్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఎవరు అని ప్రూఫ్ చేయడానికి అవసరమైన ఎవిడెన్స్ కూడా లేవు అని అనుకుంటాడు. మామూలు మనుషులు ఫిజికల్ గా చనిపోతారు. కానీ ఇమ్మోర్టల్స్ ముందు మెంటల్ గా చనిపోతారు. అతను తన ఐడెంటిటీని కోల్పోతాడు. ఒక స్టేజ్ లో అతనికి అసలు నేను ఎవరిని, గతంలో నాలో ఉన్న 1000 వర్షన్స్ లో నా ఒరిజినల్ వర్షన్ ఏది అని అనిపిస్తుంది. అయితే తనకి బాధ అనేది ఎప్పటికీ వదిలిపెట్టదు. మామూలు వ్యక్తి లైఫ్ లో హార్ట్ బ్రేక్ అవ్వడం, మోసపోవడం, నష్టపోవడం, ఇలాంటి బాధలన్నీ టైం మర్చిపోయేలా చేస్తుంది. బట్ ఇమ్మోర్టల్స్ కి ఈ టైం అనే డాక్టర్ పనిచేయదు. ఇన్ఫినిటీ టైం ఉంటుంది కాబట్టి పెయిన్ కూడా అలాగే ఉండిపోతుంది. జ్ఞాపకాలు మర్చిపోలేని గాయాలుగా మిగిలిపోతాయి. డెత్ అనే ఎండ్ లేకపోతే పెయిన్ కి కూడా ఎలాంటి ఎండ్ ఉండదు. అప్పుడు ఇమ్మోర్టాలిటీ ఒక సైలెంట్ టార్చర్ ఛాంబర్ లా అనిపిస్తుంది. ఒక ఇమ్మోర్టల్ అయిన వ్యక్తి ప్రపంచంలో ఉన్న అన్ని బుక్స్ చదివేస్తాడు. అన్ని రకాల మ్యూజిక్స్ వింటాడు. ప్రపంచంలో ఉన్న అన్ని కాంటినెంట్స్ ట్రావెల్ చేస్తాడు. అన్ని స్టార్స్ ని చూస్తాడు. లవ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అతని ఫెయిల్యూర్స్ అన్ని మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఒకానొక పాయింట్ లో యూనివర్స్ లో అతను ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇంకా ఏముండదు. తర్వాత అతని లైఫ్ ఒక లూప్ లో పడిపోతుంది. చివరికి ఆ లూప్ కూడా ఎంప్టీ అయిపోతుంది. ఒకానొక పాయింట్ తర్వాత ఇమ్మోర్టల్ కి అసలు నేను బ్రతికి ఉన్నానా లేదా ఎగ్జిస్టెన్స్ లో మాత్రమే ఉన్నానా అనే డౌట్ వస్తుంది. ఎగ్జిస్టెన్స్ అంటే బ్రీతింగ్, వాకింగ్, సర్వైవింగ్ మాత్రమే ఉంటాయి. కానీ లివింగ్ అంటే వీటితో పాటు ఎమోషన్, పర్పస్, అర్జెన్సీ ఇలాంటివి ఉంటాయి. నేచర్ అన్నింటినీ వదులుకోవాలి అనుకున్నప్పుడు నేను మాత్రం ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నాను అని అతనికి అనిపిస్తుంది.
ఎవల్యూషన్ లో భాగంగా ఇమ్మోర్టల్స్ బయట వ్యక్తులుగా మారిపోతారు. ఎవల్యూషన్ అంటే ఆర్గానిజమ్స్ చేంజ్ అవ్వడం, జంతు జాతులు అడాప్ట్ అవ్వడం, ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టుగా మారడం. బట్ ఇమ్మోర్టల్స్ అలా చేంజ్ అవ్వలేరు. ఎన్ని సెంచరీస్ గడిచిపోయినా వాళ్ళ సైకాలజీ, వాళ్ళ బాడీ, బ్రెయిన్ అలాగే ఉండిపోతాయి. ఎర్త్ అడాప్ట్ అవుతుంది, హ్యూమన్స్ అడాప్ట్ అవుతారు. బట్ ఇమ్మోర్టల్స్ మాత్రం సర్వైవల్ కి అన్ఫిట్ అయిపోతారు. జస్ట్ ఇమాజిన్, ఫ్యూచర్ లో హ్యూమన్స్ టెలిపతి కమ్యూనికేషన్ కి తగినట్టుగా ఎవాల్వ్ అయ్యారు అనుకుందాం. అంటే ఒకరి బ్రెయిన్ మరొకరు స్టడీ చేయడం లాగా, లేదా ఇంకా ఏదైనా హ్యూమన్స్ లో జరగచ్చు. బట్ ఇమ్మోర్టల్స్ మాత్రం స్టిల్ 2025 బ్రెయిన్ తోనే ఉంటారు. ప్రపంచం అడ్వాన్స్డ్ అవుతున్న ఇమ్మోర్టల్ అంతరించిపోయిన క్రియేచర్ లాగానే ఉండిపోతాడు. ఇంకొక డీప్ ఫిలాసాఫికల్ హర్రర్ ఏంటంటే అతను రిలేషన్షిప్స్ ని ఫీల్ అవ్వలేడు. ఒక ఇమ్మోర్టల్ అయిన వ్యక్తి ఇంకొకరితో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు తన పార్ట్నర్ ఒక మామూలు వ్యక్తి అవుతారు. అప్పుడు ఆ పార్ట్నర్ కొన్ని రోజుల తర్వాత ముసలి వాళ్ళు అవుతారు. ఓల్డ్ ఏజ్ అవ్వడం వల్ల మొహం మీద ముడతలు వస్తాయి, వాళ్ళ బాడీ స్లో అవుతుంది. కానీ ఇమ్మోర్టల్ ఎప్పటికీ అలాగే యంగ్ గా ఉంటాడు. దీంతో వాళ్ళ రిలేషన్షిప్ అన్యాచురల్ అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇమ్మోర్టల్ అయిన వ్యక్తి ఒక గార్డియన్ లా, ఒక కేర్ టేకర్ లా ఫీల్ అవుతాడు. వాళ్ళ ప్రేమలో ఈక్వాలిటీ ఉండదు, వాళ్ళ టైం లైన్ మిస్ మ్యాచ్ అవుతుంది. ఒకానొక టైంలో ఈ ఇమ్మోర్టల్ ఎప్పటికైనా ఖచ్చితంగా చనిపోయే వాళ్ళని నేను ప్రేమించాలా, లేదా వాళ్ళు చనిపోయినప్పుడు బాధపడాల్సి వస్తుంది అని వాళ్ళని ప్రేమించడం అవాయిడ్ చేయాలా అనే కన్ఫ్యూజన్ లో పడిపోతాడు. ఈ రెండింటిలో ఏ డిసిజన్ తీసుకున్నా తర్వాత అది ఒక టార్చర్ లా ఉంటుంది. సొసైటీలో ఉండే పవర్ సిస్టమ్ కి అతను ఒక ప్రమాదంలో మారతాడు. అతన్ని చూసి గవర్నమెంట్ భయపడుతుంది. ఎందుకంటే ఎన్నో సెంచరీస్ కి సంబంధించిన నాలెడ్జ్, పొలిటికల్ అండర్స్టాండింగ్, సీక్రెట్స్ ఇలా అన్ని అతని బ్రెయిన్ లో ఉంటాయి. ఎన్నో రకాల రెవల్యూషన్స్ రావడం, కూలిపోవడం, ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ రావడం, వార్స్ జరగడం, ఇలాంటివన్నీ ఆయన చూశాడు. అందుకే గవర్నమెంట్ అతన్ని ఐసోలేట్ చేస్తుంది, అబ్జర్వేషన్ లో పెడుతుంది, అతన్ని ఒక రీసెర్చ్ మెటీరియల్ లా ట్రీట్ చేస్తుంది. దీనివల్ల అతనికి ఫ్రీడమ్ లేకుండా పోతుంది. చివరికి అతను ఒక చరిత్రని తెలియజేసే అబ్జర్వర్ లా మిగిలిపోతాడు. సెంచరీస్ గడిచే కొద్దీ క్లైమేట్ చేంజెస్, డిజాస్టర్స్, పాండమిక్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక సైకిల్లా రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ చూస్తున్న ఇమ్మోర్టల్ అయిన వ్యక్తికి ఎమోషన్స్ స్లోగా జీరో అయిపోతాయి. అతను అడవులు తగలబడిపోవడం, సిటీస్ వరదల్లో మునిగిపోవడం, ప్రజలు భయపడడం, చనిపోవడం చూస్తూనే ఉంటాడు. కానీ అవన్నీ చూస్తున్నప్పుడు అతని మనసులో కొన్ని రోజుల తర్వాత ఇది కూడా గడిచిపోతుంది, నెక్స్ట్ సెంచరీలో ఇంకో కొత్త ప్రపంచం వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. జాలి, దయ అనేది పూర్తిగా లేకుండా పోతుంది. అందరూ చావు అనేది లేకపోతే ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాం, కాలానికి అధిపతిగా ఉంటాం అనుకుంటారు. కానీ రియాలిటీలో ఇమ్మోర్టల్స్ టైంకి బానిసలుగా ఉంటారు. టైం అతనికి ఒక శత్రువులాగా మారుతుంది. ఇమ్మోర్టాలిటీ పారాడాక్స్ ఫైనల్ ట్రూత్ ఏంటంటే చావు అనేది జీవితానికి వ్యతిరేకం కాదు, అది జీవితానికి ఒక పర్ఫెక్ట్ షేప్ ని ఇస్తుంది. చావు అనేది లేకపోతే జీవితం షేప్లెస్ వాటర్ లా మారిపోతుంది. ఒక రూపం, రుచి, అర్థం లేకుండా పోతుంది. అందరూ చావును చూసి భయపడతారు, ఎందుకంటే వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇమ్మోర్టల్స్ ఎటర్నిటీని చూసి భయపడతారు. చివరికి ఇమ్మోర్టాలిటీ అనేది ఒక గిఫ్ట్ కాదు, అది ఒక కాస్మిక్ పనిష్మెంట్ అవుతుంది. మన వాల్యూ మన లిమిట్స్ వల్లే వస్తుంది. ఎండ్ వల్ల మాత్రమే మనం ఫీల్ అవుతాం, భయం వల్ల మాత్రమే మనం జీవిస్తాం. అయితే ఇమ్మోర్టాలిటీలో ఎండ్ అండ్ ఫియర్ ఉండదు, కాబట్టి జీవితం కూడా ఉండదు. నెక్స్ట్ ఫిలాసాఫికల్ ట్విస్ట్, ఎంట్రోపీ వర్సెస్ ఇమ్మోర్టాలిటీ. దీనిలో నాకు ఇష్టమైన పార్ట్ ఇదే. ఈ యూనివర్స్ లో ఒకే ఒక్క సింపుల్ రూల్ ఉంది. దాని ప్రకారం ఈ విశ్వంలో ప్రతిదీ అంతం వైపు ప్రయాణం చేస్తాయి, అంటే ఎండింగ్ వైపు. ఇప్పుడు వెలిగే స్టార్స్ పేలిపోతాయి, గెలాక్సీస్ నాశనం అయిపోతాయి, చివరికి గ్రహాలు కూడా చనిపోతాయి. అంటే మన భూమి అండ్ భూమి మీద ఉన్న ప్రతి జీవం ఎన్నో కోట్ల సంవత్సరాలకి అంతమైపోతాయి. బట్ ఇమ్మోర్టల్ మాత్రం అలాగే ఉండిపోతాడు. అదే జరిగితే ఈ యూనివర్స్ లో అదే బిగ్గెస్ట్ కాస్మిక్ ట్రాజెడీ అవుతుంది. యూనివర్స్ లో ఉన్న జీవం అండ్ యూనివర్స్ కూడా అంతరించిపోయిన తర్వాత బ్రతికి ఉండడంలో అర్థం ఏముంది? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, యూనివర్స్ లో ఉన్న చివరి స్టార్స్ కనిపించకుండా పోతున్నాయి, గెలాక్సీస్ అన్ని సైలెంట్ అవుతున్నాయి, స్పేస్ అంతా కంప్లీట్ చీకటిగా మారింది, యూనివర్స్ లో లైట్ పూర్తిగా కనబడకుండా పోయింది. ఇలా అంతం అనేది లేని టైంలో విశ్వంలో ఒంటరిగా బ్రతకడానికి మించిన నరకం ఇంకోటి ఉండదు. అండ్ అలాగే ఆ నరకానికి ఎండ్ అనేది కూడా ఉండదు. అప్పుడే ఇమ్మోర్టల్ అయిన వ్యక్తికి అసలైన నిజం ఏంటో అర్థమవుతుంది. ఇమ్మోర్టాలిటీ అంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క దాని లైఫ్ ఎండ్ అయ్యే వరకు ప్రత్యక్షంగా చూడటం, అంతేగాని ఎప్పటికీ బ్రతికి ఉండడం కాదు. బౌండరీ లేకపోతే స్వేచ్ఛ కూడా ఒక శాపంలా మారుతుంది. మనిషి స్వేచ్ఛకి ఒక లిమిట్ ఉంటుంది, కాబట్టి అది చాలా అందంగా ఉంటుంది. బట్ ఇమ్మోర్టాలిటీలో ఫ్రీడమ్ ఎండ్లెస్ కాబట్టి తెలియకుండానే అది ఒక పెద్ద కేజ్ లాగా మారుతుంది, ఒక ఇన్విజిబుల్ ఎటర్నల్ కేజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.